రాష్ట్రంలోని రేషన్ విధానంపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇకపై పీడీఎస్వీఎం స్మగ్లింగ్ కి అవకాశం లేదన్నారు. రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పేరిట ప్రజలను మోసం చేశారని, ఎండలో ఎండిపడేలా ఎండీయూ వాహనాల కోసం వేచి ఉండే పరిస్థితి సృష్టించారని విమర్శించారు. ప్రస్తుతం నెలలో 15 రోజుల పాటు రేషన్ తీసుకునే అవకాశం కల్పించి ప్రజలకు సౌకర్యంగా మారుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా అదేవిధంగా